పర్మనెంట్ ఎమ్మెల్యేగా ఉండడానికి రాలేదు బిడ్డ. భూ కబ్జాలు బంద్ చేయకపోతే ఖబర్దార్. ఇదే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ తాజా ఎమ్మెల్యే ఇచ్చిన మాస్ వార్నింగ్. ఎమ్మెల్యేగా 5 ఏళ్లు ఉంటే చాలు, మాట పడకుండా మచ్చ పడకుండా పోతా అంటున్నారట ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయనకు అంతకంటే ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. లిక్కర్ వ్యవహారంలో నీ చిత్రాలన్నీ సినిమాగా చూపిస్తా బిడ్డ అంటూ ఆయన కౌంటర్ ఇస్తున్నారట. వీళ్ళిద్దరి డైలాగ్ వార్తో ఆ నియోజకవర్గంలో సమ్మర్ హీట్ ను మించి పొలిటికల్ సెగ రాజుకుంటోందట. ఇంతకీ ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం? ఓవైపు భానుడి భగభగల్తో నిప్పుల వర్షం కురుస్తుంటే, మరోవైపు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాన్ని మించిన పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. లేటెస్ట్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ అన్నట్టు రాజకీయం రగులుతోంది. ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇద్దరి మధ్య భూ కబ్జాలు, లిక్కర్ వ్యవహారాలు అంటూ ఆరోపణలు, విమర్శలు పీక్స్ కు చేరాయి. దీంతో వరంగల్ వెస్ట్ లో రాజకీయాలు సలసలా మరుగుతున్నాయట. హంటర్ రోడ్లోని న్యూ సాయంపేట సర్కిల్లో హనుమాన్ విగ్రహ వివాదమే ఈ లేటెస్ట్ రౌండ్ మాటల యుద్ధానికి కారణమని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అక్కడ ప్రభుత్వ భూమిని చదును చేసి ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంత భూమి ఆక్రమణకు గురికాగా మిగిలిన భూమిని రక్షించేందుకు కూడా రెవెన్యూ అధికారులు రంగంలో దిగారు. అయితే ఈ స్థలంలో హనుమాన్ విగ్రహం ఉంది. ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటాం కాబట్టి ఆ స్థలం తమకు వదిలేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలో దిగి ఆందోళనకారులను అరెస్టు చేయడంతో అది కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. హనుమాన్ విగ్రహ స్థలం కోసం ఆందోళన చేస్తున్న వారికి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సంఘీభావం తెలిపారు. గుడి భూమిలో 5 స్టార్ హోటల్ కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. వినయ్ భాస్కర్ మాటలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. దేవుళ్ల విగ్రహాలను అడ్డం పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడ్డం సరికాదంటూ వినయ్ భాస్కర్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పారు, ఇప్పటికైనా మారండి అని హెచ్చరించారు. నేనేం పర్మనెంట్ గా ఎమ్మెల్యేగా ఉండనీకి రాలేదు బిడ్డ, భూ కబ్జాలు బంద్ చేయకపోతే ఖబర్దారంటూ ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు. ఇంకో అవులా ఉన్నాడు ఒకడు, వాడికి ఇంకా సరిపోలేదట. తిన్న కాడికి, కబ్జాలు పెట్టిన కాడికి, ప్రజలను మోసం చేసిన కాడికి, వాడు వాని తమ్ముడు వాని కుటుంబ సభ్యులు అందరు దోస్తు. బిడ్డ మీ అందరికీ చెప్తున్నా నేను, ఈ కబ్జాల సిస్టమ్ దుకాణాలు బంద్ చేయకపోతే రోడ్ల మీద బట్టలు ఇప్పి తిప్పిస్తాం మిమ్మల్ని. నేనేం పర్మనెంట్ ఎమ్మెల్యే ఉండటానికి రాలేడా, 5 ఏళ్ళు ఉన్నా పర్వాలే, కానీ ఎక్కడ మాట పడకుండా మచ్చ లేకుండా పోవాలనుకుంటున్నాను. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వార్నింగ్ పై మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. గత చరిత్ర మర్చిపోవద్దని ఎద్దేవా చేశారు. గతంలో దొంగ లిక్కర్ అమ్మిన చరిత్ర నీదంటూ ఎమ్మెల్యేపై పరోక్షంగా మాటలు దాడి చేశారు. లిక్కర్ కేసులో ఇరుక్కుని ఆ కేసు నుంచి బయటపడేందుకు అప్పట్లో మంత్రిగా ఉన్న తన అన్న దగ్గరకొచ్చి ప్రాధాయపడ్డారని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేకు దాస్యం వినయ్ భాస్కర్ వార్నింగ్ ఇవ్వడం వరంగల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు, రచ్చకు దారితీసింది. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం చేసినప్పుడు నీ బతికేంది? పొరుగు రాష్ట్రం నుంచి ప్లాస్టిక్ బాటిల్ తెచ్చుకొని నువ్వు ట్రైన్లలో ఇచ్చేస్తుంటే, ఈ కోటిపల్లి దగ్గర గూడ్స్ ట్రైన్ ఆగితే అక్కడి నుంచి డంపు చేసుకొని ఇచ్చేస్తుంటే, ఒక సందర్భంలో మరి ఎక్సైజ్ వాళ్ళు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు నిన్ను వెంటాడితే నీ తుమ్మలకి వెళ్ళి ఇక్కడి నుంచి వచ్చి ఒడ్డేపల్లి నుంచి వచ్చి మన కామన్ ఫ్రెండ్ అయినటువంటి వెంకటేశ్వర్లు చిన్ను వాళ్ళ ఇంటికి వచ్చి తెల్లారి మా అన్న మినిస్టర్ ఉంటే చేసుకొని పైరవి చేసుకున్నావు నువ్వు. ఇద్దరు నేతల పరస్పర విమర్శలతో ఓరుగల్లిలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతోన్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల హాట్ విమర్శలు, ఆరోపణల వెనుక మున్సిపల్ ఎన్నికల వ్యూహం ఉందేమో అని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందట.